ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ సిరి, ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను అక్క. ఎలా ఉన్నావే? బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. బావగారు బాగున్నారా? బాగున్నా. అదే అక్క, బావగారు బాగున్నారా మూవీ చాలా బాగుంటుంది కూడా. మా అక్కతో మాట్లాడుతూ ఉంటే బా అని ఏదో అంటున్నారేంటి బావగారు? ఓ, నేను మిమ్మల్ని బాగున్నారా అని అడిగాననుకున్నారా? ఓకే ఓకే, మీరిద్దరూ గెలిచారు. మండుతున్నట్టుంది. అబ్బా, అదే నిద్రలేక కళ్ళు చాలా మండుతున్నాయి సిస్టర్. అబ్బా, ఆ, ఇంతకీ అబ్బాయి ఎవరు నాన్న? మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ధనుంజయ్ గారి అబ్బాయి జగదాత్రి. ఆ, నిష్క పెళ్లిలో చూశారంటమ్మా. వాళ్ళ నాన్న నిన్ను ఫోన్ చేసి విషయం చెప్పారు. పెళ్లి చూపులు పెట్టుకుందాం అన్నారు. మిమ్మల్ని మాట అడిగి చెప్తానని చెప్పాను. అడగడానికి ఏముంది మావయ్య గారు, చాలా మంచి సంబంధం. ధనుంజయ్ గారు మాకు బాగా తెలుసు, చాలా మంచి మనిషి. అమ్మాయి నచ్చగానే ప్రేమ అని పిచ్చి వేషాలు వేయకుండా పద్ధతిగా ఇంట్లో చెప్పారంటే అతని సంస్కారం ఏంటో తెలిసిపోతుంది. నీ మొహం తెలుస్తుంది. నాన్న, అది మంచి సంబంధం అవ్వచ్చేమో కానీ మన స్థాయికి తగ్గ సంబంధం కాదు. నాన్న, మన కంపెనీలో పనిచేసే వాళ్లతో సన్నిహితంగా ఉండాలి కానీ సంబంధాలు కలుపుకోకూడదు. వజ్రపాటి యువరాజ్ వాళ్ళ మరదలు ఇలా ఎవరింటికి పడితే వాళ్ళింటికి కోడలుగా వెళ్తే యువరాజ్ పరువేం కావాలి? మనోడికి అది కూడా ఉందా? ధనుంజయ్ గారంటే సొసైటీలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి నిషి. కాదని నేను అనటం లేదు వదినా, మనకి తగిన సంబంధం కాదు అంటున్నాను. ఆడపిల్లని ఒక ఇంటికి పంపేటప్పుడు మనం చూడాల్సింది మనకి తగిన వారా కాదా అని కాదు నిషి, మంచి విలువలున్నవారా కాదా అని. అక్కడ మన అమ్మాయి సంతోషంగా ఉండాలనుకోవాలి కానీ విలాసవంతంగా కాదు. కరెక్ట్గా చెప్పావమ్మా. ఆ ఇంట్లో మంచి మనుషులుండి అర్థం చేసుకునే మనుషులుంటే చాలు నిషిక. నా బిడ్డ ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. ఇక బతకడానికి సరిపడా ఆస్తి ఎలాగూ ఉంది. అది కాదు నాన్న. అయిన వాళ్ళని కలవకుండా మాట్లాడకుండా వద్దని చెప్పడం సరికాదు కదమ్మా. పెళ్లి చూపుల్లో అందరం ఒకసారి కలిస్తే మన గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మనకి ఒక అంచనా వస్తుంది. కరెక్ట్ గా చెప్పారు అంకుల్. దగ్గరలో మంచి రోజు చూసి ఇక్కడే పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాం. అవునన్నా, ఉదయం చెప్పినట్టు పెళ్లి చూపులు ఇక్కడే ఏర్పాటు చేద్దాం. ఆ, ఏమంటావు సిరి? మీ ఇష్టం అక్క. అప్పుడే సిగ్గు కూడా వచ్చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.